గుంటూరు తూర్పు నియోజకవర్గం టీడీపీలో వర్గపోరు భగ్గుమంది. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్కు చేదు అనుభవం ఎదురైంది. ఆర్టీసీ కాలనీలో లోకేష్ పుట్టినరోజు వేడుకలకు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ వచ్చారు. దీంతో తనకు చెప్పకుండా తమ డివిజన్లోకి ఎలా వస్తారంటూ ఎమ్మెల్యేను డివిజన్ పార్టీ అధ్యక్షుడు యాసిన్ అడ్డుకున్నారు. ఎమ్మెల్యే నజీర్ అహ్మద్కు యాసిన్ వర్గీయులు వార్నింగ్ ఇవ్వడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఎమ్మెల్యే నజీర్ అహ్మద్పై యాసిన్ వర్గీయులు దాడికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు. అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, సందీప్, ఆ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ ఎన్డీఏ కూటమిలోని ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు కూడా ఆ పెద్ద ఎత్తున ఏదైతే ఎన్డీఏ కూటమికి సంబంధించి ఇచ్చిన కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది ఎమ్మెల్యేల యొక్క ఆ పనితీరు ఆ పార్టీకి ఇబ్బందికర పరిస్థితుల్లో వస్తుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా దీనికి సంబంధించి గత 2 రోజుల క్రితం కృష్ణా జిల్లాలోని ఎన్టీఆర్ జిల్లాలోని కొలగపూడి శ్రీనివాస్ కు సంబంధించి కూడా పార్టీ హైకమాండ్ పార్టీ కార్యకర్తల్ని కలుపుకొని పోవట్లేదు, పార్టీ కార్యకర్తలకు సంబంధించి వ్యతిరేకంగా పోవటం, అలాగే ఎన్డీఏ కూటమికి సంబంధించి వ్యతిరేకంగా వెళ్లటం పార్టీకి పెద్ద ఇబ్బందికరంగా మారింది. అలాగే ఎన్డీఏ కూటమిలో మనం కలిసి వెళ్తున్నప్పుడు ఎన్డీఏ కూటమికి అనుకూలంగా అవగాహన వెళ్తూ ఉండాలి అని ఆయనకి 2 రోజుల క్రితం క్రమశిక్షణ చర్యల కింద కూడా ఆయన పిలిచి మాట్లాడి చెప్పి పంపించిన పరిస్థితి అవుతుంది. ఈ నేపథ్యంలోనే గుంటూరు పట్టణానికి చెందిన ఆ తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ కి సంబంధించి కూడా తూర్పు ఆ నియోజకవర్గంలోని ఒక కార్యక్రమానికి వెళ్ళిన సందర్భంలో ఆ డివిజన్ కి సంబంధించిన నాయకులకి కార్యకర్తలకి చెప్పకుండా ఆయన కార్యక్రమానికి అటెండ్ అవడం పట్ల వాళ్ళు పెద్ద ఎత్తున చేశారు. నజీర్ అహ్మద్ ని కార్యక్రమానికి అడ్డుకున్న పరిస్థితి అయింది. అడ్డుకొని ఆయన్ని వెళ్ళమని పెద్ద ఎత్తున ఆయన మీద విరుచుకుపడిన పరిస్థితి అయింది. దీంతో ఒక్కసారి అవాక్కయి కంగు తిన్న నజీర్ అహ్మద్ అక్కడి నుంచి వెనుదిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా ఒక పక్క ఏదైతే కార్యక్రమాలకు సంబంధించి నియోజకవర్గంలో కొంతమేర కార్యకర్తలకు చెప్పకుండా వెళ్తున్నాడని కొంతమంది కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఇప్పటిదాకా లోపల ఉన్న టీడీపీ కార్యకర్తలు బయటికి రావటం, ఒక్కసారిగా టీడీపీ ఎమ్మెల్యే మీద టీడీపీ నాయకులు కార్యకర్తలు విరుచుకుపడటం పట్ల ఒకసారిగా టీడీపీలో వర్గ విభేదాలు బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. ఇప్పటిదాకా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో లేని కొత్త సంస్కృతికి నాంది పలికినట్టయింది. ఇదే సమయంలో నజీర్ అహ్మద్ కూడా ఆ ఎమ్మెల్యేగా ఆయన ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఆ గొడవకి దిగకుండా ఏదైతే ఆ గొడవని పెద్ద చేయకూడదనే ఉద్దేశంతో ఆయన కూడా మెదలకుండా అక్కడి నుంచి వెళ్లిపోవడంతో గొడవ సద్దుమణిగిందని చెప్పుకోవాలా. ముఖ్యంగా ఏదైతే టీడీపీ నాయకులు కార్యకర్తలు నజీర్ అహ్మద్ మీద ఎగబడుతున్న సమయంలో ఆయన ఎమ్మెల్యే స్థానంలో ఉండి కూడా వారి మీద విరుచుకుపడటం గానీ తిరిగి మరలా మాట్లాడకపోవటం గానీ ఆయన కొంత మేరకు నిబంధనలు పార్టీ నిబంధనలు గానీ ఏదైనా ఆయనకు ఉంచిన స్థాయిని మరవకుండా ఆయన నిలబడి వారి మీద తిరిగి పోరాడకుండా ఆయన స్థాయిని నిలబెట్టుకుంటూ వెళ్ళిపోవడం పట్ల కూడా ఆ ప్రజల్లో కొంత మేరకు ఆయనకి సంతృప్తి స్థానం లభిస్తుంది. అయితే ముఖ్యంగా కార్యకర్తలు నియోజకవర్గంలోని కార్యకర్తలు అందరినీ కలుపుకుంటూ పోయి ఆ కార్యక్రమాలు చేయాలని కార్యకర్తలు నాయకులు కోరుకుంటున్న సమయంలో మరొకసారి ఏదైతే ఈ రోజు నారా లోకేష్ ముఖ్యమంత్రి తనయుడు ప్రస్తుతం రాష్ట్రానికి షాడో ముఖ్యమంత్రిగా ఉండి కార్యక్రమాలు చేస్తున్న నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఓ కార్యక్రమానికి కేక్ కట్ చేయడం, అలాగే స్థానికంగా ఓ స్వచ్ఛంద సేవ సంస్థకి సంబంధించిన కార్యక్రమంలో కూడా అటెండ్ అవటానికి వచ్చిన నజీర్ అహ్మద్ కు సంబంధించి తాను ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యే ముందు తన దగ్గరుండే ఆ కార్యకర్తలకు కానీ పిఏలకు కానీ గన్మ్యాన్కి కానీ ఎవరికైనా ఒకరికి ఆ డివిజన్ కు వస్తున్న సందర్భంలో ఆ డివిజన్ వాళ్ళకి ఒక మాట చెప్తే తాము కూడా అటెండ్ అయ్యే వాళ్ళం కదా అంటూ కూడా ఆ కార్యకర్తలు నజీర్ అహ్మద్ మీద ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ క్రమంలో వాళ్ళు ఎమ్మెల్యేగా గెలుపొందటానికి కానీ పార్టీ అధికారంలోకి రావడానికి కానీ
సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నాము, ఆర్నిసలు పార్టీ కోసం కష్టపడ్డాము. అలాగే ఆ పార్టీ ఎన్డీఏ కూటమి తరఫున నజీర్ అహ్మద్ కి టికెట్ ఇచ్చిన క్రమంలో ఆ నజీర్ అహ్మద్ గెలవడానికి పెద్ద ఎత్తున కూడా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని సమయము వెచ్చించి అలాగే గొడవలు కూడా దిగి మరి ఆ పార్టీకి ఓట్లేపించాము, గెలిపించుకున్నాము. అలాంటి తమకు చెప్పకుండా తమ డివిజన్ లోకి రావటం, తమను కొంతవరకు అవమానపరిచినట్లు ఆ కార్యకర్తలు ఫీల్ అవటం, నజీర్ అహ్మద్ మీద తిరిగి అదే రీతిలో ఆగ్రహం వ్యక్తం చేయడం పట్ల మాత్రం ఒకసారిగా నజీర్ అహ్మద్ కంగుతిన్న పరిస్థితి ఉంది. కానీ అక్కడ వాతావరణం పోలీసులు ఉండటం, కొంతమంది సీనియర్ కార్యకర్తలు ఇద్దరికి సర్ది చెప్పడం వల్ల కొంతమేరకు గొడవ పెద్దదవకుండా సర్దుమణికి పోవటం పట్ల మాత్రం కొంతమేరకు తూర్పు నియోజకవర్గం ప్రశాంతంగా ఉందనే చెప్పుకోవచ్చు సందీప్. థ్యాంక్ యూ నాగేశ్వరరావు. థ్యాంక్ యూ సందీప్.